మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం హిందీ విద్యా దినోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంఈఓ యాదగిరి, ప్రిన్సిపల్ సాంబయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా హిందీ దివస్ కార్యక్రమంలో భాగంగా హిందీ ఉపాధ్యాయులు రేణుక దేవిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. హిందీ భాషపై విద్యార్థులు పట్టు కలిగి ఉండాలని సూచించారు. हिंदी पूरे हिंदी मैं माట్లాడాలి उर्दू मिक्स होते हैं हिंदी की शान तो है मन की सत्ता, धरती की शान तो है मन की सत्ता, मनुष्य तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तो बड़ा मत भूल मत महत बनाना। तुझ चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तुझ चाहे नदियों का मुझको भी मोड़ दे, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तो बड़ा महान है भूल मत। పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ ఒక సంవత్సరంలో కాకుండా మనం ఉన్నది రోజు కానీ రోజులో ఉన్న రోజు ఖచ్చితంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి. నేను మాట్లాడచ్చు మీరు కార్యక్రమంలో మాత్రం మాట్లాడుతున్నాను. సంబంధించి ఏ అబ్బాయి
అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు. కానీ మీరు దేంట్లో పార్టిసిపేట్ అయితే చెప్పారు ఎందుకు నాకు అర్థం కాదు. మీరు అనుకుంటే ఎందుకంటే ఈ కార్యక్రమం పార్టిసిపేట్ కాకుండా నేను భగవంతుడు ఎక్కడికి అందరం చేస్తారేమో నేను అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే గత సంవత్సరం దాకా ప్రతి దాంట్లో ప్రతి ఈవెంట్లో వాలిబాల్ ఉంటుంది. ఏ ప్రోగ్రాంలో మేము మాట్లాడుతూ కదా లేదా అన్నప్పుడు మీరు ఎందుకు కావాలి పెట్టి వాళ్ళు వచ్చారు మీరు 5 ఏళ్ళు చదివింది అది లేదా మీరు మేడం ఏమంటుంది రాష్ట్రంలో ఏమంటారు కదా. ఓకే, మీరు పాలన అవుతుంది కాబట్టి మరి ఇద్దరికి చాలా ధన్యవాదాలు చేస్తూ Okay. Good afternoon, everybody. అప్పటి నుంచి తీసినట్టు Okay. Sorry for inconvenience. मैं थोड़ा से तेलुगु में बात करता हूँ, थोड़ा से हिंदी में बात करता हूँ, थोड़ा समझ में आ जाता है ना ये चीजें. ఈరోజు హిందీ దివస్ మా పాఠశాలలో జరుపుకున్నటువంటి శుభ సందర్భంలో మరి హిందీ మన పాఠశాల ఉన్నటువంటి హిందీ ఉపాధ్యాయులకు పాఠశాల తరఫున అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మరి మేడం చెప్పినట్టు యాక్చువల్గా మనము రేపు జరుపుకోవాలి అంతేనా బయట. మరి దాన్ని రేపు హాలిడేస్లో ఉండడం వల్ల ఈరోజు మనము అడ్వాన్స్గా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇందులో మన పాఠశాలలో మరి గత సంవత్సరం కాదు గత 5-6 సంవత్సరాల నుండి మన పాఠశాలలో ఈ దివస్ ఎప్పుడూ జరుపుకోలేము. ఎప్పుడు చెప్పినా కానీ మన ప్రార్థన సమయంలో హిందీ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. మరి ఇటువంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేయమన్నా కానీ మరి కండక్ట్ చేయలేకపోవడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమము మరి ఈ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి ఉపాధ్యాయుల తరఫున జరుపుకుంటున్నాము. మరి ఇటువంటి కార్యక్రమము నేను చూసినటువంటి దాంట్లో గత 10 సంవత్సరాలు కావచ్చు 5 సంవత్సరాలు కావచ్చు హిందీ జరుపుకోవాలనేటువంటి కోరిక బాగానే ఉంటుంది. కానీ మరి హిందీ జరుపుకోవాలంటే హిందీ దివస్ జరుపుకోవాలంటే ఎవరి సహకారం ఉండాలి బిడ్డ? వెరీ గుడ్, హిందీ ఉపాధ్యాయుల సహకారం ఉండాలి. మరి గతంలో ఎప్పుడు జరుపుకున్నా కానీ ఓకే సరిపోతుందని మాకు ధన్యవాదాలు చెప్పి సరిపోతా అన్నారు. అటెండెన్స్ వేయడం జరిగింది. మరి వేరే ఆధ్వర్యంలో మరి కొత్తగా వచ్చినటువంటి పాతనే కొత్త అంటాం బిడ్డ వచ్చి చాలా 2 నెలలు అయిపోయింది. మరి ఇందులో పాత పడ్డారు కాబట్టి మరి వేరే ఆధ్వర్యంలో మరి మనం పాఠశాల జరుపుకున్నందుకు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో ఉండాలి. ఎందుకంటే మనం మాట్లాడాలి అంటే నేను కూడా ఇప్పుడు ఇందులో వెనుకబడి మాట్లాడకపోవడానికి కారణం కూడా ఏ విధంగా ఉండొచ్చు మేడం. ఓకే, మాట్లాడతాను, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా కానీ స్పీచ్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏదో ఇంగ్లీష్ అంటే వచ్చేదానికి ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. మీరు రాకపోవడానికి కారణం ఏంటన్నా రైట్. మనకున్నటువంటి మన పాఠశాలలో గతంలో చెప్పినటువంటి ఉపాధ్యాయుల యొక్క సహకారం లేకపోవడం కావచ్చు, మన పరిసరాల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, మనతోటి ఉన్నటువంటి సమాజం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. ఎక్కువగా మనం మాట్లాడేటువంటి ఏ భాష తెలుగు మాట్లాడతాం కాబట్టి తెలుగు రావడం జరుగుతుంది. మరి ఈ తెలుగు అలవాటు పడ్డటువంటి మనము మరి మా పాఠశాలలో మరి ఈరోజు నుండి
హిందీ మాట్లాడాలనేటువంటి ఒక కండిషన్ పెట్టడం జరిగింది. మరి నేను ఓన్లీ మాట్లాడతా తప్ప స్పీచ్లో ఎప్పుడు ఇవ్వలేదు మేడం. సారీ ఏమనుకోకూడదు. ప్రపంచ పరిస్థితిలో నెక్స్ట్ ఇయర్ ఉంటే 100% స్పీచ్ ఇవ్వడానికి నేను ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే రేపటి నుండి మీతో కూడా మాట్లాడితే హిందీలో తప్పకుండా మీరు అప్పుడే చెప్పవలసి వస్తుంది. విద్యార్థులకు కూడా మీరు అదే మాదిరిగా మేము కూడా విద్యార్థులు అనుకోవాలి. మనం నేర్చుకుంటే కూడా విద్యార్థులు అనుకున్న బిడ్డ నేను కూడా అలాగే హిందీ నేర్చుకుంటే నన్ను ఏమంటారు స్టూడెంట్ అంటారా టీచర్ అంటారా? వాళ్ళు టీచర్ అంటారు, మనం స్టూడెంట్ అంటాం. కాబట్టి నేర్చుకోవడం అనేటువంటిది ఇబ్బంది ఉండకూడదు. నేర్చుకోవడం అనేటువంటిది ఒక కళగా ఉండాలి. మరి ఆ నేర్చుకోవడము జీవితాంతం నేర్చుకోవచ్చు. పుట్టిన నుండి గిట్టే వరకు అంటే మనం నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నేను దాంట్లో భాగంగానే మన సెంట్రల్ గవర్నమెంట్ 1949 రేపటి రోజున హిందీ దివస్గా ప్రకటించడం జరిగింది. మరి హిందీ భాష అనేది ప్రపంచంలోకెల్లా 2వ భాషగా మనం గుర్తించగలుగుతుంది. మొదటి ఏంటో అనుకోండి బిడ్డ, తెలుగు, నాట్య తెలుగు గుర్తించగలుగుతుంది. మరి 2వ భాషగా గుర్తిస్తున్నాం. మరి ఈ భాష 2వ భాష వస్తే, తెలుగు వస్తే ఓన్లీ 2 రాష్ట్రాలు మాత్రమే మనము తిరగడం జరుగుతుంది. కానీ హిందీ వస్తే ప్రపంచం మొత్తము తిరిగి రావచ్చు. అంటే ఇంగ్లీష్ అయినా హిందీ అయినా మన రాష్ట్ర భాషలో కానీ జాతీయ భాష కావచ్చు, అంతర్జాతీయ భాష కాదు, మనకు హిందీ వచ్చిందంటే సరిపాయి మనం ఎక్కడైనా తిరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత హిందీ అనేటువంటిది రాను రాను ఏమైంది, హిందీ మాట్లాడడం తక్కువైంది, ఉర్దూ భాషగా ఎక్కువగా వినికిడి రావడం జరిగింది. కానీ మనం అనుకుంటున్నాం మనం ముస్లింగా వాళ్ళకి వస్తుంది సార్, మనకెందుకు రాదన్నటువంటి వాళ్ళకు వచ్చేది కూడా పూర్తిగా 100% హిందీగా మాట్లాడేది. మరి అందులో మిగతామే మాత్రమే ఉర్దూ భాషలో మిగతామే ఉండేది మనకు హిందీ భాషగా పరిగణిస్తూ మరి ఈనాటి ఈ హిందీ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన ఉపాధ్యాయ బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 10वीं कक्षा की सुमया एक छोटी सी भाषण देना चाहूँगी।